బ్రతికే ఉన్న వ్యక్తి చనిపోయాడని కొందరు నాయకులు, అనుచర వర్గ తప్పుడు ఆధారాలు సృష్టించారని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఓ వ్యక్తి కలెక్టర్‌కి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనపర్తి మస్తాన్ అనే వ్యక్తి చనిపోయారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అతను బ్రతికే ఉన్నాడని కలెక్టర్‌కి బాధితులు వినతి పత్రాన్ని సమర్పించారు. పాత్రికేయ మిత్రులందరికీ ఓకేనా? పాత్రికేయ మిత్రులందరికీ కూడా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంబం ఆనంద్ కుమార్, జనం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్. నేను ఈ రోజున గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గౌరవనీయులు రాజకుమార్ గారు డిఎల్ఎస్సి కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము జాయింట్ కలెక్టర్ గారిని కలవబోతున్నాం. విషయం ఏంటంటే, కనపర్తి మస్తాన్ అనే వ్యక్తి ఆల్రెడీ చనిపోయి ఆనందపేటలో ఉన్న క్రైస్తవుల సమాధి దొడ్లో సమాధి చేయబడ్డాడని కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులో కూడా ఆ విషయాన్ని నమోదు చేశారు, జారీ చేశారు. కాదు కనపర్తి మస్తాన్ అనే నేను తిరిగి బతికొచ్చానమ్మా, మీరు మీ రెవెన్యూ అధికారులు సజ్జా లావణ్య మరి దామా శివప్రసాద్ అనే వ్యక్తులు డిప్యూటీ మేయర్ వనమా డైమండ్ బాబు అనుచరులుగా చలామణి అవుతున్న వీరు నా మీద తప్పుడు ఆరోపణలతోటి మిమ్మల్ని తప్పుదారి పట్టించారు. ఇది అన్యాయం, ఇది అక్రమం. దళితుడినైన నన్ను బతికుండగానే చంపేసినటువంటి సజ్జా లావణ్య దామా శివప్రసాదుల మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి బాధితుడైన కనపర్తి మస్తాను ఇప్పుడు మీ ముందు బతికే ఉన్నాడు. చూడండి, ఆయన చచ్చిపోయాడు, ఆల్రెడీ సమాధిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు పిటిషన్ పెట్టారు. కాబట్టి ఆ తప్పుడు పిటిషన్ మీద విచారణ చేసి చచ్చిపోయి బతికొచ్చిన నాకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. ఆ ముద్దాయిలు ఎవరైతే తప్పుడు కంప్లైంట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. నీ పేరు చెప్పు. అసలు మిమ్మల్ని చనిపోయారని సృష్టించడానికి కారణం ఏంటి? వాళ్ళ అబ్బాయి మీద కారణం ఏంటి? ఇది మా అబ్బాయి మీద కోపం అని చెప్పు. మా అబ్బాయి మీద కోపం పెట్టుంటారు. మీ అబ్బాయి మీద కోపంతో పెట్టారు. మీ అబ్బాయి మీద నువ్వు చనిపోయావని కోపంతో పెట్టడం ఏంది? అదే అర్థం కాదు నాకు. అలా కాదండి, ఇప్పుడు మిమ్మల్ని చనిపోయారని ఆరోపించారు. వాళ్ళకి లాభం ఏంటి దానివల్ల? దానివల్ల వాళ్ళ అబ్బాయి దామా శివప్రసాద్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. కేసు నుండి తప్పించుకోవడానికి ఎస్సీ ఎస్టీ కేసు క్రైస్తవులు క్రిస్టియన్ సాంప్రదాయం సమాజ్ చేశారు. ఈయన క్రిస్టియన్ సాంప్రదాయంలో సమాజ్ చేశారని పెట్టారు వాళ్ళు. అతను దళితుడు కాదని